యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దైవజనాంగమా కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. పరిశుద్ధమైన గ్రంథములో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక శ్రేష్టమైన విషయాన్ని మనము తెలుసుకుందాం. చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి లూకాసు సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు మనము మూలవాక్యంగా చదువుకొని ముందుకి కొనసాగుదాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, చాలా జాగ్రత్తగా గమనించుదామా, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఒక భక్తుడు ప్రార్థిస్తున్న సంఘటన. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ శ్రేష్టమైన సమయంలో ఇంతవరకును మీ నామాన్ని సన్నుతించాము, మీ శ్రేష్టమైన మాటలు విన్నాం. నా ప్రభా, నీ యొక్క మాటల ద్వారా మా జీవితాలు బాగుపడుటకు, మేము ఎలాగూ ప్రార్థించాలో మేము నేర్చుకొనుటకు మీరే సహాయము దయచేయమని నిలబడిన నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవజనాంగమా, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తుంటే వారిలో ఒక వ్యక్తి, పరిసయ్యుడైన వ్యక్తి, ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, దొంగలను కాకుండా ఈ సుంకర వలె ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఒక భక్తుడు లేదా పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థనను మనం గమనిస్తూ ఉన్నాం. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ప్రార్థన చేయుటకు దేవాతి దేవుని సన్నిధికి వచ్చిన ఆయన తన జీవితంలో ఏ విధముగా ప్రార్థించాలో నేర్చుకున్నాననుకుంటున్న ఆయన, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు,
నా ప్రార్థనకు నేను చేసిన ప్రతి మనవిని ఆయన విని నాకు జవాబు అనుగ్రహిస్తాడు అనుకుని ప్రార్థిస్తున్న ప్రార్థన ఈ ప్రార్థన. ఆయన చేస్తున్న ప్రార్థనకు జవాబు రాలా. ఏం రాలేదండి? జవాబు రాలా. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ప్రార్థన చేశారు. కొంతమంది ప్రార్థనలో నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడవైన దేవా అని దేవుడిని గుర్తు చేసుకుని ప్రార్థించారు. మా మనవులన్నీ ఆలకించే దేవా అని ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలకించువాడవని పేరు కలిగిన దేవా అని ప్రార్థన చేశారు. మరి ఇంతమంది చేసిన ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడితే ఈ పరిసయ్యుడు చేసిన ప్రార్థనకు జవాబు రాలేదంట. అంటే ఏ విధంగా ప్రార్థించాడు? ప్రార్థనకు జవాబు రాకపోవటానికి, ప్రార్థనకు అంగీకారముగా ఉండలేకపోవటానికి అతడు ఏ విధముగా ప్రార్థన చేశాడో, ఒకవేళ అలాంటి ప్రార్థన మనము చేస్తున్నట్లయితే ఆ విధంగా మనం ప్రార్థించకుండా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చూద్దాం ఎలాగూ ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు రాదో, ప్రార్థనకు ఉన్న ఆటంకాలు, జవాబుకు ఉన్న ఆటంకాలను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 66వ సంకీర్తన 16వ వాక్యమును మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 66వ సంకీర్తన 18వ వాక్యమును చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నేను చదువుతున్నాను అదే మాట మరొకసారి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాట, నా హృదయములో నేను పాపాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించడు. దైవ జనాంగమా, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్న మాట, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడి కనికరము పొందును. గతించిన వారము నుంచి ఇంతవరకును కూడా ఈ లోకములో పాపములో శాపములో జీవిస్తున్న నీవు నేను కూడా తెలుసో తెలియకో అతిక్రమాన్ని చేసిన వారిగా ఉంటాం. తెలుసో తెలియకో దేవునికి అవిధేయకరమైన జీవితాన్ని జీవించి ఉంటాం. తెలుసో తెలియకో దేవునిని బాధ పెట్టిన జీవితాన్ని కలిగి ఉంటాం. తెలుసో తెలియకో నా దేవుడు లేదా మన దేవుడు మన నిమిత్తమై బాధపడిన సంఘటన కూడా మనము జరిగించి ఉంటాం. అందుకనే మనం ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకు జవాబు రావట్లా. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథం క్లారిటీగా చెబుతున్న మాట ఏంటంటే, దావీదు రాసిన ఈ కీర్తనలో నుంచి, ప్రధాన గాయకునిగా రాసిన ఈ కీర్తనలో నుంచి ఆ భక్తుడు మాట్లాడుతున్న మాట, నా హృదయములో నేను పాపమును ఉంచుకొని లక్ష్యము చేసినడలా, పాపమును చేసి నేను ఆ పాపమును హృదయములో దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నా మనవి ఆలకించడు అనే మాట ఆ యొక్క భక్తుడు మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, మరి మనము ఏ విధమైన పాపమును చేసి దేవుడు మన ప్రార్థన అంగీకరించలేని స్థితిలో ఉంటున్నాం? గతించిన దినాలలో మీతో దేవుని వాక్యం బోధించేటప్పుడు మనం ప్రార్థించే ప్రార్థనలో, దేవా నేను పాపములో పడకుండా నాకు సహాయము దయచేవా అని చేసిన ఒక ప్రార్థనను గురించి కూడా మీకు తెలియచేశాను. ఎందుకు? ఈ లోకమనే పాపమనే శాపమనే అతిక్రమమును కలిగిన పాపులు జీవిస్తున్న ఈ లోకములో పాపమునకు వ్యతిరేకముగా జీవించడం చాలా కష్టం. పాపము చేయకుండా బ్రతకడం చాలా కష్టం. పాపమును జీవిస్తూ పాపములోనే ఉంటూ దేవునికి ఇష్టకరంగా జీవించడం చాలా కష్టం. మనందరికీ తెలుసు కదా, రోడ్లు పక్కన గవర్నమెంట్ వారు కట్టించిన లేదా ప్రైవేట్ వారు కట్టించిన కొన్ని బాత్రూమ్స్ ఉంటాయి. దానిని సులభ కాంప్లెక్స్ అంటారు. ఆ కాంప్లెక్స్లో మనం ఒకవేళ మన అవసరత కొరకు ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉండి మనం అక్కడికి వెళ్ళామనుకోండి, వెళ్ళి వచ్చేంత వరకు కూడా మన మనస్సు శాంతిగా ఉండదు. ఎప్పుడు బయటికి వెళతామా, ఎప్పుడు బయటికి వెళితే ఈ యొక్క దుర్వాసన నుంచి దూరం అయిపోతామా,
ఎప్పుడు మనం ఈ యొక్క దుర్గంధము నుంచి దూరం అయిపోతామా అని ఆలోచన చేస్తాం. కానీ అక్కడ డబ్బులు తీసుకుని ఒక ఆయన ఉంటాడు. ఆయన అక్కడే కూర్చుంటాడు, అక్కడే తింటాడు, అక్కడే ఫోన్ మాట్లాడతాడు, అక్కడే వచ్చిన వారందరితో మాట్లాడుతూ వారు ఇచ్చే డబ్బులన్నీ తీసుకొని దాచుకుంటాడు, అక్కడే నివాసం చేస్తాడు. ఇప్పుడు నీవు నేను అక్కడికి వెళితే ఆ వాసనను మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ ఆ వ్యక్తి ఎలా తట్టుకుంటున్నాడు? ఇలా అడుగుతాను, ఆయనకి ఎందుకు ఎందుకు తట్టుకుంటున్నాడు? ఆయన ఏ విధంగా తట్టుకుంటున్నాడు చెప్పగలరా ఎవరైనా? ఆయనకి అలవాటైపోయింది. ఏమైపోయింది? అలవాటైపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను అదే మాట, ఆయనకి అలవాటైపోయింది. మనం కూడా పాపం చేయటం మనకు అలవాటైపోయింది. అనేక సార్లు పాపములో ఉంటూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవునిని బాధ పెడుతున్న సంఘటన మనకు అలవాటైపోయింది. కానీ అనుకుంటున్నాం అందులో, అయ్యా నేను బయటికి రావాలనుకుంటున్నానయ్యా, నా వల్ల కావట్లేదు. నేను ఈ యొక్క పాపపు జీవితమును కలిగి ఇందులో ఉంటున్నానయ్యా, నేను బయటికి రావాలనుకుంటున్నానయ్యా అని అనుకుంటున్నాం. కానీ అది మన శక్తికి మించిన. నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మన ఆలోచన కొద్దీ, మన ఉద్దేశాల కొద్దీ పాపాన్ని జయించాలంటే జయించలేం. దేవుని శక్తిని పొందుకొని మనము ఆ పాపాన్ని జయించాలి. దేవునికి స్తోత్రం. వరద నీటిలో చేప ఈజీగా ముందుకు వెళుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ప్రవాహిస్తున్న దారి కంటే వ్యతిరేకమైన స్థానంలో కూడా చేప తిరిగి వస్తుంది. అప్పుడు దానికి అలవాటు అవుతుంది ఏంటంటే, ఎదురు ఉన్న ఆ యొక్క భయంకరమైన నీరు ప్రవాహానికి కూడా ఎదుర్కొనగలిగిన శక్తి రోజు రోజు అది పెంచుకుంటూ ఉంటుంది. ఈరోజు మనలో ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణం పాపమును హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేయటం ద్వారా. ఈరోజు ఈ విధమైన ఆలోచన, ఈ విధమైన లక్షణము మనం కలిగి ప్రార్థిస్తున్నాము కనుకే మన ప్రార్థనకు జవాబు రావటంలా. దైవజనాంగమా, మనము తెలుసుకోవాల్సిన మాట, పాపమును మన హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ మనవి ఆలకించడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఉంటుంది, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీకును నాకును అనగా దేవునికి మనకి మధ్య పాపపు గోడ, పాపపు అగాధముందట. తద్వారా ఆ మాటలు, మనం చేస్తున్న ప్రార్థన కలిగిన ఆ మాటలు పరలోకమునకు వెళుతూ దేవునికి ఆ ప్రార్థనకు మధ్యలో పాపపు అడ్డు ఉందట. తద్వారా దేవుడు మనవిని అంగీకరించలేకపోతున్నాడు. ఈరోజు మనం ఒప్పుకోవాలి, దేవా నన్ను క్షమించయ్యా, దేవా నన్ను పవిత్రపరిచయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నా ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణం నేను పాపములో ఉండి ప్రార్థన చేస్తున్నానని నాకు అర్థమైందయ్యా, నన్ను క్షమించవా అని అడిగితే దేవుడు నిశ్చయంగా నా పాపములను క్షమించి ఆయన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రము తెలియచేద్దాం. దైవజనాంగమా, రెండవ విషయాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుంచి మొట్టమొదటిగా మనము ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణం హృదయములో పాపం ఉండటం. రెండవ మాట లేదా రెండవ లక్షణము, ఏ విధమైన లక్షణం మనం కలిగి ఉంటే మన ప్రార్థనకు జవాబు రాదు అంటే చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాలను మనం చదువుకోనగలిగితే అక్కడ మరొక శ్రేష్టమైన మాట మనకు కనపడుతుంది. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. చాలా జాగ్రత్తగా గమనించుదాం ఈ మాట. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. చాలండి. రెండవదిగా మనం ఎలాగడగాలయ్యా అంటే, సందేహింపకుండా, అనుమానము లేకుండా, అవిశ్వాసము లేకుండా మనము ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా దేవుడు మన ప్రార్థనను ఆలకించునుగాక. దేవ జనాంగమా, దేవుని బిడ్డలారా,
ఈరోజు రెండవ మాట ఏంటంటే సందేహం మనలో ఉండకూడదు. మనం ప్రార్థన చేసే సమయంలో నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసం మనలో ఉండాలి. నిశ్చయంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడనే ఆలోచన మనలో ఉండాలి. నిశ్చయంగా దేవుడు నా మనవిని ఆలకించి నాకు జవాబు అనుగ్రహిస్తాడనే విశ్వాసం మనలో ఉండాలి. ఆ విధమైన విశ్వాసం మనలో ఉండట్ల, ఆ విధమైన విశ్వాసపు ప్రార్థన మనలో ఉండట్ల. దైవజనాంగమా, పేరుకు మాత్రం మనం అబ్రహాము విశ్వాసకర్త అయిన అబ్రహాము కుమారులమే, కానీ మనలో విశ్వాసం లేదు. దేవునికి విశ్వాసముతో ప్రార్థించిన అబ్రహాము కుమారులం అనుకుంటున్నాం, కానీ అబ్రహాము కుమార్తెలం అనుకుంటున్నాము, కానీ మనలో విశ్వాస సహితమైన ప్రార్థన లేనే లేదు. అందుకే రెండవ మాట ఏంటో తెలుసా? సందేహింపకుండా ప్రార్థన చేయాలి. అవిశ్వాసముతో ప్రార్థన చేస్తే నిశ్చయంగా నీ నా ప్రార్థన ఆలకించబడదు. అబ్రహాము ఒకరోజు ఒక ప్రత్యేకమైన మాట, అప్పటికే ఆయన ముసలి వయసుగా, ఇంచుమించు ఆయనకి 100 సంవత్సరాల వయసులో దేవుడు అనుగ్రహించిన ఇస్సాకుని తీసుకొని దేవుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన బాధ్యతను, భారమును పెట్టాడు. ఏంటా భారం? నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేయి అని అంటాడు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు అని నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ ఎంత కాలం ఎదురు చూశాడనే దానికి నేను ప్రత్యేకంగా ఇష్టపడుతున్నాను. ఆయన చేసిన ప్రార్థన ఇంచుమించు 25 సంవత్సరాల ఎదురుచూపు, 25 సంవత్సరాల ఆ ఆశ ఇస్సాకుగా మార్చబడింది. 25 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన ఆ ఆశ తీరితే ఎంత ఆనందం ఉంటుంది. దైవజనాంగమా, మనం అనేక రోజుల నుంచి ఏదో ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ విషయము దేవుడు మనకు అనుగ్రహించాడు అనుకో, ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగనే అబ్రహాము కూడా 25 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఆ అబ్రహాము కుమారుడిగా ఇస్సాకుని దేవుడు కలుగజేశాడు. అయితే దేవుడు మాట్లాడిన మాట ఏంటండి? నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేయి అని చెప్పాడు. నాకు ఇచ్చేయి అని చెప్పగానే వెనుకంజ వేయకుండా, సందేహించకుండా, అవిశ్వాసం లేకుండా, ఓకే ప్రభువా, ఐఎమ్ రెడీ టు గివ్ మై సన్ అని చెప్పాడు. నేను సిద్ధంగా ఉన్నాను నా కుమారుని నీకు ఇయ్యటానికి అని చెప్పాడు. వెంటనే తనని, తన కుమారుని, 2 దాసుల్ని, గాడిదని తీసుకుని మోరియా పర్వతమునకు వెళ్ళి ఆడికి వెళతా ఉంటుంటే ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఆ పర్వతాన్ని ఎదుర్కొని ఆ పర్వతము దగ్గర కింద నిలబడి తన 2 దాసులతో మాట్లాడుతున్నాడు. నేను నా కుమారుడు దేవునికి బలి ఇవ్వడానికి వెళుతున్నాం, అయితే దేవునికి బలి ఇచ్చి తిరిగి వస్తామని చెప్పి మీరు ఇక్కడే ఉండమని చెప్పాడు. నేను అక్కడ ఒక చిన్న మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. అవిశ్వాసముతో ఆ మాట పలకల, విశ్వాసంతో పలికాడు. ఏంటా మాట? నేను నా కుమారుడు తిరిగి వస్తాం అని ఆదికాండం 22వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఎందుకు ఆ మాట అన్నాడు? విశ్వాసముతో ఉన్నాడు, సందేహింపకుండా ఉన్నాడు, అవిశ్వాసము లేకుండా ప్రార్థించాడు. తద్వారా దేవుడు ఆయన మనవి ఆలకించాడు. దేవునికి స్తోత్రం. దైవజనాంగమా, నేను చెప్పాలనుకుంటున్న రెండవ మాట, అబ్రహాముని ఆ దేవుడు అడిగిన బలి విషయములో, ఇస్సాకుని అడిగిన విషయములో దేవునికి ఇచ్చేద్దాం, అయినా సరే దేవుడు నా కుమారుని తీసుకోడు అనే విశ్వాసం. ఈరోజు నీవు నేను చేసే ప్రార్థనలో అవిశ్వాసపు ఆలోచన ఉండకూడదు, అవిశ్వాసపు ప్రార్థన ఉండకూడదు, అనాలోచన కలిగిన ప్రార్థన ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే ఇందాక చదివిన మాట ప్రకారం సందేహము లేకుండా ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేసేటప్పుడు మనము సందేహిస్తాం? ఎందుకు మనం ప్రార్థన చేసేటప్పుడు ఇది దేవుడు ఇవ్వగలడా అనే ఆలోచన కూడా మనలో ఉంటుంది. ఎందుకు మనం ఆ విధంగా ఆలోచన చేస్తామంటే, మన కన్నులతో ఆ సమస్యను, మన కన్నులతో మన అవసరతను, మన కన్నులతో మనకు ఉన్న ఆ పరిస్థితిని మనము దృష్టి ఉంచుతాం. నేను మళ్ళీ చెప్తున్నాను ఇదే మాట. మనకి ఉన్న ఆలోచన ప్రకారము, మనకి ఉన్న ఆ కనులను బట్టి దేవాది దేవుని యొక్క ఆ శక్తిని మర్చిపోయి అవిశ్వాసపు జీవితముతో, సందేహమైన జీవితముతో దేవుడు ఈ మనవిని ఆలకిస్తాడా, నేను అడిగిన ఈ మనవికి జవాబిస్తాడా అనే ఆలోచనతో, సందేహముతో ప్రార్థన చేస్తాం. ఒక చోట ఇలాగ రాయబడి ఉంటుంది,
మీరు విశ్వాసంతో ప్రార్థన చేసి ఈ కొండ ఎత్తి పక్కన వేయబడాలి అని విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండ సైతము ఎత్తి పక్కన వేయబడింది అని బైబిల్ తెలియజేస్తుంది. అంటే కొండ పెద్దదా, మనకున్న ఈ గుండె అంటే ఆలోచన పెద్దదా? మన ఆలోచన పెద్దదా, కొండ పెద్దదా? కొండే పెద్దది కదా. మనం నీళ్లు తాగే కొండ గురించి కాదు నేను మాట్లాడుతుంది, రోడ్లు పక్కన ఉండే పెద్ద పెద్ద కొండల గురించి నేను మాట్లాడుతున్నాను. అది మనకు చూడటానికి అంత బరువుగా ఎంతో విస్తారంగా ఉంటే, కానీ మన సమస్య చిన్నది, దేవునికి చాలా చిన్నది. ఇంక చెప్పాలంటే గోరంత చిన్నది. కానీ మనం ఏం చేస్తాం? గొడ్డలంత ఆలోచన ఉంచుతాం దాని విషయం. అసందేహముతో, సందేహము కలిగిన జీవితముతో, అవిశ్వాసముతో దేవునికి ఇది సాధ్యమవుతుందో లేదో, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడో లేదో అనే అవిశ్వాసంతో అదే విధంగా ప్రార్థన చేస్తాం. అందుకనే మన ప్రార్థనకు జవాబు రావటం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేయకూడదు. రెండవదిగా అవిశ్వాసముతో లేదా సందేహముతో లేదా అనాలోచనతో ప్రార్థన చేయకూడదు. మూడో వాక్యం చెప్పి లేదా మూడో మాటలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. బైబిల్ పరిశుద్ధ గ్రంథముగా పిలువబడిన ఈ గ్రంథములో నుంచి మన జీవమును మారుస్తున్న, మనకు బ్రతుకును నేర్పుతున్న ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24, 25 వాక్యములను మనం చదువుకుందాం. నేను పిలువగా మీరు వినకపోయితిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడలేకపోతిరి. చాలు. దైవజనాంగమా, ఇక్కడ మనం తెలుసుకోవలసిన ఈ మాట, మనం అర్థం చేసుకోవలసిన మాట ఏంటంటే, దేవుని వాక్యమునకు లోబడకుండా ఉండటం ద్వారా ప్రార్థన ఫలించదు, ప్రార్థనకు జవాబు రాదు. దేవుని వాక్యం వింటాం, అందరం వింటాం. దైవజనులు లేదా దేవుని వాక్యము చెబుతున్న ప్రసంగికుడి నోట నుంచి వచ్చే ప్రతి మాటను చాలా చక్కగా వింటాం. కానీ ఆ మాట ప్రకారం జీవించటానికి లోబడ. ఒక పేపర్లో చదివాను ఈ విషయాన్ని. ఏంటి ఆ విషయం అంటే, చాలా పెద్ద వయసు కలిగిన ఒక వ్యక్తట తన కుక్కతో పిక్నిక్ వెళ్ళాడంట. పిక్నిక్ వెళ్ళి ఆ జూలో ఉండి చుట్టూ తినుబండారాలు పెట్టి ఆ కుక్కని, ఏయ్ డాగ్, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెంటనే వస్తాను అని చెప్పేసి దాన్ని ఏమంటారు, ఒక షెడ్ లాగా ఉన్న ప్రదేశంలో అక్కడ కట్టేసి ఉంచాడంట. ఆయన వెళతా ఎటు పోయి ఎటు ఉంటుందో అని చెప్పేసి కట్టేసిన దాన్ని కూడా తీసివేసి వెళ్ళాడంట. చిన్న పని చూసుకొని వస్తాను, వెంటనే ఇక్కడే ఉండు, వీటన్నిటికి కాపలా ఉండు, ఇవన్నీ ఎవరు తీసుకెళ్లకుండా జాగ్రత్తగా కాయి, ఎవరు దీని దగ్గరికి రాకుండా నిశ్చయంగా ఎవరిని అంగీకరించమాకు, ఎవరైనా వస్తే అరువు అని చెప్పేసి దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి, నీవు మాత్రము ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళాడంట. ఆయన పని చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోయాడు. నేను డాగ్తో వచ్చానన్న సంఘటన మర్చిపోయాడు. తిరిగి ఆయన పని చేసుకుంటున్న సందర్భంలో అనుకోకుండా ఆ షెడ్ పక్కన ఒక మంట రగులుకొని ఆ షెడ్ మొత్తం కాలిపోతూ ఉందంట. చుట్టూ చెక్కలతో కట్టిన షెడ్ కాలిపోతూ ఉంటుంటే ఆ చుట్టూ ఉన్న ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా మారితే ఈ కుక్క మాత్రము యజమానుడు చెప్పిన మాటకు అక్కడే లోబడిందంట. లోబడుతూ ఆఖరికి ఆ మంట వేడికి తట్టుకుంటూ ఇంక చెప్పాలంటే ఆ మంట వేడికి చచ్చిపోయి కూడా అక్కడే ఉందంట. అనుకోకుండా ఈయన పని ముగించుకున్న తర్వాత తిరిగి, అయ్యో నేను నా డాగ్తో వచ్చాను కదా అని తిరిగి పరుగున వెళుతుంటే జనాలందరూ పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. ఏమైంది అంటే, పార్కులో అక్కడ ఆ ప్రాంతంలో మంటలు మండుతూ ఉన్నాయి, అగ్నికి కాలిపోతూ ఉంది ఆ ప్రదేశం అంతా అంటుంటే ఇప్పుడు చాలా వేదనతో బాధతో పరిగెడుతున్నాడు. ఎక్కడ చూసినా ఆ కుక్క మాత్రం కనపడలేదు. ఎందుకు? ఆ కుక్క ఆయన మాటకు లోబడింది.
ఆయన మాటకు లోబడి చనిపోవటానికి కూడా సిద్ధపడింది. ఏమండి, ఒక మనిషి చెప్పిన మాట జంతువు వింటుంది కానీ దేవుడు చెప్పిన మాట మనిషి వినట్ల. బైబిల్ తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు గాడిదకి చెప్పాడు, గాడిద మాట వినింది. దేవుడు చేపకు చెప్పాడు యోనా విషయంలో, మాట వినింది. దేవుడు కోడికి చెప్పాడు, మాట విన్నాయి. కానీ నీవు నేను దేవుని మాట వినట్లా, విధేయత చూపట్లా. దేవుడు చెప్పిన మాటను, బైబిల్ గ్రంథమును, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనే పేరును కలిగి ఉంటాము, కానీ ఆ పరిశుద్ధ గ్రంథముగా దేవుని వాక్యంగా మన జీవితాలను బాగు చేసేదిగా ఉన్న వాక్యమును లోబడటం లేదు. కనీసం లోబడే సంగతి పక్కన పెట్టగలిగితే ప్రయత్నించటానికి కూడా ప్రయత్నించట్ల, లోబడడానికి ప్రయత్నం కూడా మనలో ఉన్నట్ల. దేవుని వాక్యమును వింటున్న మనము ఈరోజు వాక్యానికి విధేయులుగా ఉండకపోతే మన ప్రార్థనకు జవాబు రాదండి. తెలియకుండా అవిధేయులుగా ఉంటాం, కానీ తెలిసి కూడా అవిధేయులుగా మార్చబడకూడదు. కనుక ఈ 3 విషయాలను మనం ఆలోచన చేసుకోవాలి. ఏంటి ఆ విషయాలు? మొట్టమొదటిగా మన హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేయకూడదు. రెండవదిగా అవిధేయతతో లేదా అవిశ్వాసముతో లేదా దాన్ని ఏమంటారు, సందేహముతో ప్రార్థన చేయకూడదు. మూడవదిగా దేవుని వాక్యమునకు లోబడకుండా ప్రార్థన చేయకూడదు. దేవుని వాక్యము లోబడటం ప్రారంభిస్తే దేవుడు తద్వారా జవాబును గ్రహిస్తాడు. ఆఖరి మాట చెప్పి నేను ఆ మాటలు ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనము 14వ వచనమును మనము చదువుకొని ముందుకి కొనసాగుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యమును మనం చదువుకొని చాలా జాగ్రత్తగా గమనించుదాం. ఈ ప్రార్థన ప్రభువు నేర్పించిన ప్రార్థన, దానిని పరలోకపు ప్రార్థన అని కూడా అంటారు. అందులో దేవుడు చెబుతున్న మాట, మారుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. 14వ వాక్యమును చదువుదాం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దైవజనాంగమా, ఈ మాట మనం చదివినప్పుడల్లా, మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ మాట చదివినప్పుడల్లా నాలో ఒక భయం కలుగుతుంది. ఎందుకు ఆ భయం? ఏ వ్యక్తి అయినా మనకి అవిధేయకరంగా, మనమంటే నచ్చక, మనమంటే గిట్టక, మనమంటే ఇబ్బందిగా ఉండి మనం ఏదేదన్నా ప్రయత్నం చేసి నింద వేసో అబద్ధపు మాటలు పలికితేనో లేదా క్షమించరాని పాపమును చేసిన వారిగా ఉంటే వారిని మనం క్షమించేవారిగా ఉంటున్నామా అనే ప్రశ్న ప్రతిసారి ఈ మాట చదివినప్పుడల్లా నాకు అర్థమవుతుంది. నేనైతే చెప్పగలను, ఏ వ్యక్తి అయినా సరే నాకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పుని కొంత సమయం కోపంగా ఉంచుకోగలనేమో, కానీ తర్వాత క్షమించగలను అని చెప్పగలను. మనుషులం కదా, కోపం ఉంటుంది, కొంత సమయం వరకు ఉంటుంది, కానీ తర్వాత ఆ తప్పుని క్షమిస్తారు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్న మాట, ఇతరుల అపరాధములను క్షమించకపోవటం ద్వారా దేవుడు మన ప్రార్థన ఆలకించట్ల. గొప్ప దైవజనులు పేరు చెప్పనులే, కానీ ఆ దైవజనులట తను బాప్టిజం తీసుకోక మునుపు స్కూల్లో వెళుతున్నాడట. స్కూల్లో వెళతా ఉంటుంటే ఆ స్కూల్లో అనుకోకుండా, ఈయన తప్పేమీ లేకుండా ఒకరోజు సార్ ఆయన్ని కొట్టాడట చిన్నప్పుడు. ఏంటంటే స్కూల్కి వెళుతున్న సమయంలో అనుకోకుండా, వాస్తవానికి ఇతని స్నేహితుడు చేసిన తప్పుకి ఈయనను కొట్టాడట. ఆ దైవజనుడిని కొడితే ఆ దైవజనుడు ఆలోచన చేస్తూ కోపం పెంచుకున్నాడు ఆ టీచర్ మీద. కోపం పెంచుకొని తనలో ఒక ఏంటో తెలియని అనాలోచన కలిగిన మాట, ఆయన ఆ ప్రవర్తన జీవిస్తున్నాడంట.
అన్ని సంవత్సరాలు ఆయనని క్షమించలేకుండా ఉన్న సంఘటన రాను 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 పెద్దవాడవుతున్నాడు. స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళాడు, కాలేజీలో ఇంటర్ చదివాడు, డిగ్రీ చదివాడు, పీజీ చదువుతున్నాడు. అలా ప్రతిదీ చదువుతూ ఉన్నాడు. ఈయనని క్షమించలేదన్న సంఘటన కూడా మర్చిపోయాడు. కానీ కోపాన్ని పెంచుకున్నాడు. క్షమించలేదన్న సంఘటన మర్చిపోయి ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయన ప్రార్థనలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడంట, మై డియర్ సన్, నిశ్చయంగా నీవు ఒక విషయాన్ని దాచుకున్నావు. నీ మనస్సులో నీవు ఆ సంఘటన దాచుకున్నావు. క్షమించలేని స్థితిలో నీవున్నావు. ఆయనను నేను క్షమించాను, కానీ నీవు మాత్రము క్షమించలేదని చెబితే ఎవరా 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 అని ఆయనకు కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంటే చిన్నప్పటి సంఘటన గుర్తొచ్చిందంట. వెంటనే మోకాళ్ళేసి, అయ్యా నా చిన్నప్పుడు మా సార్ నన్ను కొట్టాడయ్యా, నేను ఆయన్ని క్షమించలేదయ్యా, నన్ను క్షమించవా, నేను ఆయన్ని క్షమిస్తున్నానయ్యా అని క్షమించే మనస్సు కలిగి ఉండి ప్రయత్నం చేశాడంట. అప్పటికి ఆ సార్ బ్రతికే ఉన్నాడంట. వెళ్ళి, సార్ మీరు పలానా ఒకరోజు నన్ను కొట్టారు సార్, ఆ విషయాన్ని బట్టి నా హృదయంలో గాయపరచబడ్డాను, నా హృదయంలో కోపాన్ని పెంచుకున్నాను, మీ మీద ద్వేషాన్ని పెంచుకున్నాను, ఇన్ని సంవత్సరాలు అదే సంఘటన నా హృదయంలో దాచిపెట్టుకున్నాను, కొన్ని రోజులు మర్చిపోయాను కూడా, దయచేసి నన్ను క్షమించండి సార్ అని వెళ్ళి క్షమాపణ అడిగి తిరిగి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తే దేవుని స్వరం మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నంట. దేవునికి స్తోత్రం. దైవజనాంగమా, నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మనుషుల అపరాధములను మనము క్షమించాలి. తెలుసో తెలియకో అందరూ తప్పులు చేసే వారిగా ఉంటారు. తెలుసో తెలియకో అందరూ అపరాధములు చేసిన వారిగా ఉంటారు. మనం ఎన్నిసార్లు చెప్పినా వారు వినకపోయినను మనము క్షమించే మనస్సు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్పాలనుకుంటున్న మాట, క్షమించే మనస్సు మనలో ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కోపతాపాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఎవరికి లేకుండా ఉంటాయండి. పుట్టిన పిల్లవాడికి కూడా కోపం ఉంటుంది, చనిపోవటానికి సిద్ధమవుతున్న వృద్ధుడికి కూడా కోపం ఉంటుంది. కానీ అతని కోపమేమో పనికిరాని కోపంగా ఉంటుంది, వృద్ధుడి కోపమేమో ఆలోచన చేస్తున్న కోపంగా ఉంటుంది. ఆయనను కోపపడుకుడి కోపపడుడి కానీ పాపము చేయకుడి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంటే కోపం తెచ్చుకోమని కాదు, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత మీ కోపం ఉండకూడదని బైబిల్ తెలియజేస్తుంది. ఈరోజు నీవు నేను కూడా క్షమించే మనస్సును కలిగి ఉందుముగాక, ఆ విధమైన ఆలోచన మనలో కలుగునుగాక, తద్వారా మనము క్షమించబడుదుముగాక. దైవజనాంగమా, నేను స్పష్టంగా మరొకసారి ఇదే మాట గుర్తు చేస్తున్నాను, మనుషుల అపరాధములను మనము క్షమించకపోతే దేవుడు మన పాపాలను క్షమించడు. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తున్నానండి, దేవుడు గనక మనల్ని క్షమించకపోతే మనం ఈ స్థితిలో ఉంటామా? బయటికి చెప్పాల్సిన పని లేదు, కానీ ఎవరి జీవితం వారిది. ఎవరి జీవితంలో దేవుడికి ఎంత వ్యతిరేకంగా ఉన్నారో వారికి మాత్రం తెలుసు. పక్క వారికి తెలియకపోయినా చేసే అతనికి మాత్రం తెలుసు. ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పగలమా, దేవుడు కనుక మనల్ని క్షమించకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారిమా? దేవుడు కనుక నిన్ను నన్ను తెలుసో తెలియకో చేసిన పాప విధమైన సంఘటన విషయమై నీవు పశ్చాత్తాపడగా, నీవు దేవా నన్ను క్షమించవా అని అడిగితే ఆయన క్షమించినట్లుగా, ఒకవేళ క్షమించకుండా ఉన్నట్లయితే ఈరోజు నీవు నేను సజీవునిగా ఉండగలిగే వారిమా అంటే ఖచ్చితంగా చెప్పగలను, నీవు నేను భూమి మీద బ్రతకటానికి అవకాశం కూడా ఉండేది కాదు. ఆయన క్షమించాడు కనుకనే మనం భూమి మీద బ్రతుకుతున్నాం. ఆయన మనల్ని క్షమించాడు కనుకనే ఈరోజు నీవు నేను సజీవునిగా ఉన్నాం. అందును బట్టి ఆ విషయాన్ని గుర్తు చేసుకొని, దేవా నేను నా ఎడల చేసిన ప్రతి ఒక్కరి పాపములను క్షమిస్తానయ్యా అని నీవు క్షమాపణ మనము అడగగలిగితే నిశ్చయంగా దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. దైవజనంగా మనం ఆలోచన చేసుకోవాలి. మన ప్రార్థనకు జవాబు రావటం లేదు. బైబిల్ గ్రంథంలో మూలవాక్యంగా మనం చదువుకున్నాం, పరిసేయుడు చేసిన ప్రార్థనకు జవాబు రాలా. ఎందుకంటే తనలో ఉన్న కొన్ని క్వాలిటీస్, తనలో ఉన్న కొన్ని లక్షణాలు ఆయన ప్రార్థనకు జవాబు రాకుండా ఆపివేశాయి.
ఈరోజు నీవు నేను గత కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటూ ఉన్నాం, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నాం, దేవునే నా సహాయకుడని ఆలోచన చేస్తూ ఉన్నాం, విశ్వాసమును బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నాం. అయితే నీలో నాలో ఈ లక్షణాలు ఉంటే, ఏంటి ఆ లక్షణాలు? ప్రార్థనకు ఆటంకకరంగా ఉన్న లక్షణాలు ఏంటవి? హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేయటం, సందేహం కలిగి దేవునికి విశ్వాసము లేని జీవితముతో ప్రార్థన చేయటం. మూడవదిగా మనము దేవుని వాక్యమునకు లోబడకుండా ప్రార్థన చేయటం. నాలుగవదిగా నీవు నేను కూడా ఇతరుల పాపములను క్షమించకుండా వారి పాపాలు, దోషాలు, అతిక్రమాలను మనము దాచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మన ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఈరోజు ఆ విధంగా ఉండకుండా ఉండడానికి దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ లోకానికి, ఈ పాప లోకానికి వచ్చిన ఆయన నిన్ను నన్ను క్షమించాడు. నిన్ను నన్ను ఆ యొక్క పాపకరమైన జీవితంలో ఉండకుండా చేశాడు. ఆ పాపకరమైన జీవితంలో ఉండకుండా చేసి ఆయన ఏం చేశాడయ్యా అంటే, నీ కొరకు నా కొరకు సిలువ మరణంను పొందాడు. పరిశుద్ధుడిగా ఉన్న ఆయన, పవిత్రుడిగా ఉన్న ఆయన, నిష్కల్మషమైన జీవితం కలిగిన ఆయన, పాపలలో చేరని ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ప్రజలందరికీ నాలో పాపం ఉన్నదని మీలో స్థాపించగలరా, నిరూపించగలరా అని సవాలు విసిరిన ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తీర్పులో దోషిగా తలకాయ ఉంచుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన మోయలేని భారపు పాపకరమైన పాప సిలువను మోస్తూ ఉన్నాడు. ఆయన దోషిగా ఆయన ఎంచబడ్డాడు, హీనుడిగా ఎంచబడ్డాడు, ఆయన అతిక్రమము చేసిన వాడిగా ఎంచబడ్డాడు. నీ వల్ల నా వల్ల కలిగిన ఆ శాపాన్ని ఆయన మోసాడు. ప్రార్థన చేసుకుందామా? దైవ జనాంగమా, యేసయ్య నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం నా కోసం రక్తం కార్చాడు, నీ కోసం నా కోసం ఒక ఘోరమైన వ్యాధి, ఒక ఇబ్బంది కలిగిన పరిస్థితిని సైతము ఆయన భరించాడు. ఎందుకో తెలుసా? నీవంటే అంత ప్రేమ, నీవంటే నా యేసయ్యకు అంత ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ఈరోజు ఆయన మాటలను మనకు బోధించాడు. ప్రార్థనకు జవాబు రావట్లేదని బాధపడుతున్నాం. అయితే ఎందుకు ప్రార్థనకు జవాబు రావట్లేదంటే, హృదయంలో పాపం ఉన్నదని. ఆ పాపము ద్వారా నీవు నేను ప్రార్థనకు జవాబు పొందలేకపోతున్నామని మనం విన్నాం. కనుక ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నేను చేసిన పాపాన్ని క్షమించండి అయ్యా. యేసయ్యా, నా హృదయంలోని దోషాన్ని క్షమించండి అయ్యా. నిన్ను మాత్రమే నిన్ను నమ్మానయ్యా. యేసయ్యా, నువ్వు సహాయం చేయగలిగిన దేవుడు అయ్యా, నన్ను క్షమించే దేవుడు అయ్యా, నన్ను పరిశుద్ధపరిచే దేవుడు అయ్యా, నా జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు అయ్యా. నిశ్చయంగా నన్ను క్షమించండి అయ్యా. నా హృదయంలో ఉన్న పాపాన్ని, అతిక్రమాన్ని, దోషాన్ని, శాపకరమైన బ్రతుకుని నేను విడిపించబడుటకు నాకు సహాయము దయచేయ్యా. హృదయంలో పాపం ఉండకుండా సహాయము దయచేయి. శరీరాశలు ఉండకుండా సహాయము దయచేయి. శరీర కోరికలు ఉండకుండా సహాయము దయచేయి. దేవా, మమ్మల్ని క్షమించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. రెండవదిగా సందేహంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుడికి ఇది సాధ్యమవుతుందా అనే ఆలోచన, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా అనే ఆలోచన, దేవుడు నిశ్చయంగా జవాబు అనుగ్రహిస్తాడా అనే సందేహకరమైన జీవితం. తద్వారా ప్రార్థనకు జవాబు రావటం లేదు. చేద్దామా? ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యానికి లోబడకుండా ప్రార్థన చేస్తున్నా. నాలుగవదిగా మనుషుల అపరాధములను క్షమించకుండా, మనుషులను వారు చేసిన, మన ఎడల చేసిన ఆ పరిస్థితిని మనం గుర్తు చేసుకుంటూ వారిని క్షమించకుండా ఉంటూ ప్రార్థన చేస్తున్నాం. కనుక నీ ప్రార్థన ఆలకించట్లేదు. కనుక యేసయ్యా, నా ప్రార్థన ఆలకించడానికి ఈ 4 ఆటంకాలు నాలో ఉండకుండా సహాయం చేయవయ్యా. యేసయ్యా, నాలో ఈ ఆటంకాలు, అవరోధాలు, అడ్డులు ఉండకుండా దేవా నాకు సహాయం చేయవా అని తీర్మానం తీసుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మహిమా స్వరూపుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ రాత్రికాల వేళలో ప్రార్థనకు ఆటంకకరంగా ఉన్న 4 విషయాలను మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు.
ఆ మాటలన్నింటినీ మా హృదయంలో నింపండి, నీరు కట్టి ఫలింప చేయండి. ఆ మాటల ప్రకారం జీవించడానికి సహాయము దయచేయండి. హృదయంలో పాపం ఉండకుండా, సందేహముతో ప్రార్థన చేయకుండా, నా ప్రభువా, మేమందరము కూడా దేవుని వాక్యముగా లేదా నీ పరిశుద్ధ లేఖనాలకు విధేయులమై లోబడి మేము ప్రార్థించున్నట్లుగా, నాలుగవదిగా మనుషుల అపరాధములను క్షమించి మేము ప్రార్థించున్నట్లుగా మాకు సహాయము దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దామా? దైవజన